హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మొక్కకి సందు లేకుండా గుత్తులుగా పువ్వులు పూయాలి, మొగ్గలు విరిగా గుత్తిగా మొగ్గలు రావాలి, చెట్టుకు సందు లేకుండా పువ్వులు పూయాలి అంటే ఆల్రెడీ మనము దాదాపు ఫిబ్రవరి నుంచి చాలా ఫర్టిలైజర్స్ ఇచ్చాక రిజల్ట్ అయితే ఇలా ఉంది. ఆ తర్వాత పువ్వులు పూయడం అయిపోయిన తర్వాత సెకండ్ టైం కోసం మళ్ళీ మొక్కకైతే ఇలా చేయాలి. ఇవి ఇంకా ఆల్రెడీ పువ్వులు తగ్గిపోయాయి, మీకు చాలా వీడియోస్లలో కూడా చూపించాను. పువ్వులు అయితే ఇప్పుడు తగ్గిపోయిన తర్వాత ఏంటి, మళ్ళీ వాటికి ఆకు తీసి మళ్ళీ పోషకాలు ఇవ్వాలి. ఎందుకంటే మనకి సమ్మర్ అంతా పువ్వులు రావాలంటే ఖచ్చితంగా వాటికి పోషకాలు తీసి ఆకు తీయాల్సిందే ఖచ్చితంగా. నాకు ఇప్పుడు సెకండ్ టైం కూడా పువ్వులు పూయడం అయిపోయింది. మళ్ళీ థర్డ్ టైం కోసం అయితే వీటికి నేను ఇప్పుడు చూడండి ఎంత చిన్న సైజులో వస్తున్నాయి పువ్వులు. స్టార్టింగ్లో చూసారనుకో ఎంత చక్కగా వచ్చినాయి. ఎందుకంటే ఇది మొత్తం లాస్ట్ స్టేజ్కి వచ్చింది. మళ్ళీ ఆకు తీసుకోవాలి. మన ఇంట్లో ఒక చిన్న కొబ్బరి ముక్క ఉందనుకో, ఆ చిన్న కొబ్బరి ముక్కతో మీరు ఇలా చేయండి, తప్పకుండా మంచిగా పువ్వులు అయితే విరగపూస్తాయి. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చేశాను పచ్చి కొబ్బరితో. ఇప్పుడు మళ్ళీ ట్రై చేయండి, ఇవి మళ్ళీ మొక్కకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. చూడండి నేను ఇచ్చే పోషకాలను బట్టి మొక్క ఇది జస్ట్ గుబురుగా ఉండి తీగ మొక్క కాదు, కూర్చుండి పూసే మొక్క అది. ఇలా నేను మా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే దాన్ని కడిగి వాష్ చేసినప్పుడు వచ్చిన ఈ పాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా సింక్లో పడేయకుండా డైరెక్ట్గా మల్లె మొక్కకి ఇవ్వచ్చు. ఒకవేళ ఆ పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టి అప్పుడు వాటర్లో డైల్యూట్ చేసి వడగట్టి మల్లె మొక్కకి ఇవ్వాలి. ఇక్కడ నేనేమి వడగట్టట్లేదు, అలాగే మిక్సీ పట్టట్లేదు, డైరెక్ట్గా కడిగినప్పుడు వచ్చిన పాలని మొక్క మొదల్లో వేస్తున్నాను. తప్పకుండా మీరు ఇలా చేసి చూడండి. మల్లె మొక్కకైతే మళ్ళీ లేత చిగుళ్ళు వచ్చి మొగ్గలైతే చక్కగా వస్తాయి. ఇప్పుడైతే నాకు ఇంకా కొన్ని మొగ్గలైతే ఉన్నాయి. ఇంక ఈ కొన్ని కూడా పూయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకు తీస్తాను. ఇంకొక చిన్న మొక్క ఉంటే దానికైతే ఇచ్చాను. ఇప్పుడు ఈ పాలు కూడా ఇచ్చాను. ఇవ్వడం వల్ల ఏంటంటే ఇప్పటి నుంచే మళ్ళీ ఆకు తీసినప్పుడు ఇవ్వాలని ఏం లేదు, ముందే ఇచ్చేసామనుకో. నాకు అసలు యాక్చువల్లీ ఇంకా చాలా బాగా వచ్చేది. దీని మొక్క మొదలు ఏంటంటే సబ్జా గింజ చెట్టు ఉంటుంది కదా, అది ఇక్కడ జర్మినేట్ అయింది. ఇంక ఈరోజు అయితే దాన్ని కూడా తీసేసాను. ఇక్కడ దీని మొదట్లో ఉండింది అది, ఇగో తీసాను చూడండి. తీసి ఇక్కడ నేను అందులోంచి కూడా ఇది ర్యాండమ్గానే మొలకెత్తింది. ఇది దాన్ని తీసి ఇంకా పక్కన వేసాను, లేదంటే దానికి పోషకాలన్నీ వెళ్ళిపోతున్నాయి. చూసారు కదా, మంచిగా హైట్ బాగా అవుతుంది ఈ మొక్క. హైట్ కూడా ఎక్కువగా కొమ్మలు ఉన్నాయి అనుకో, ఆ కొమ్మలు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. అంతగా హైట్ కూడా అవ్వనివ్వద్దు. ఎక్కువ బ్రాంచ్ అంటే కట్ చేసినప్పుడు బుషిగా వస్తుంది. కట్ చేయకుండా అలా పొడవుగా వెళ్ళనిస్తుందంటే సింగిల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ మొగ్గలు కూడా ఇంకా చాలానే ఉన్నాయి. కానీ ఇంకా నేను ఏంటంటే పెద్ద ఆకులని తీసేస్తూ ఈ కొబ్బరి పాలైతే మళ్ళీ ఇచ్చాను. దీనికి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మల్లె మొక్క ఒకటే కాదు, సమ్మర్ అంతా సీజన్ అంతా పూయాలి అంటే మనం అప్పుడప్పుడు ఇంకా ఇస్తూనే ఉండాలి మొక్కకు పోషకాలు అయితే. అలా ఇచ్చినప్పుడే మళ్ళీ మనకి ఈ సీజన్ అంతా కూడా అధికంగా పూస్తుంది. ఇది చూసారా, ఫస్ట్ స్టార్టింగ్లో అప్పుడు మీకు చూపించడం ఇక్కడ ఇది తీసేసే సబ్జా చెట్టు ఇప్పుడు లాగేశాను. ఇంకా అది చాలా దీని మొదట్లో ఉండి పోషకాలన్నీ దానికి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి తీసేసాను. ఇక గుత్తిగా ఇలా ఉంది. ఇంకొక చెట్టు కూడా ఉంది కానీ దానికి కూడా ఇంకా పువ్వులు ఆల్మోస్ట్ అయిపోయినాయి, అది కూడా చూపిస్తాను. ఈ సబ్జా చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, పోషకాలు ఎన్ని అయితే చేస్తున్నానో అన్నీ దీనికి వెళ్ళిపోతున్నాయి, అందుకే దీన్ని తీసేసాను. సీడ్స్ కూడా వచ్చేసినాయి ఇవి చూడండి. ఇంకా నేను మొన్న ఫ్రూట్ ఫర్టిలైజర్ చేసుకున్నాను కదా, అది కూడా ఇస్తున్నాను. అంటే నిన్ననేమో కొబ్బరి పాలు ఇచ్చాను, ఈరోజేమో ఇది ఇస్తున్నాను. ఇదే మనము అది మస్క్ మిలన్లోని నేను బెల్లం వేసి నానబెట్టాను కదా, ఇది వారమైనా ఉంటుంది. బనానా ఫర్టిలైజర్ లాగే బాగా ఎండాకాలం ఏమైనా మ్యాంగో పండ్లు కానీ ఏమైనా ఫ్రూట్స్ బాగా పండినప్పుడు గ్రేప్స్ కానీ అరటి పండ్లు కానీ ఇలా మస్క్ మిలన్ కానీ ఏవైనా ఫ్రూట్స్ ఇలా అధికంగా పండినప్పుడు మనం తినలేం కదా, అలాంటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకొని ఒక 1 డే పక్కన పెట్టుకుని ఇలా
మొక్కలకి ఇచ్చారంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేను ఇదైతే నేను వారం వరకు ఇచ్చాను, చాలా వరకు అన్ని మొక్కలకి ఇచ్చాను అనమాట. వారం నుండి ఇస్తూనే ఉన్నాను. ఇంకుంటే ఈరోజు చివరిది కాస్త మొత్తం వాటర్లో కలిపేశాను. చూడండి ఇక్కడ చిన్న చిన్న బ్రాంచెస్ కూడా మళ్ళీ కొమ్మలు అసలు ఎన్ని వస్తున్నాయో. మన గార్డెన్లో చూసారు కదా, పందిరి మల్లె, సింగిల్ మల్లె, డబల్ మల్లె, త్రిబుల్ మల్లె, సన్నజాజి, విరజాజి మల్లె చాలా ఉన్నాయి. మల్లె మొక్కలు అయితే చాలామంది నన్ను అడుగుతున్నారు కూడా మల్లె మొక్కలు. చూస్తాను, దూరం ఉంటే మరీ పంపించలేను, దగ్గర ఉంటే ఓకే పంపిస్తాను. అని ఈ మల్లె మాత్రం చాలా పువ్వులు అయితే వస్తాయి, గుత్తులుగా, అంటే పెద్ద పెద్ద సైజులో బాగా పూస్తుంది అనమాట. అందుకే నేను ఈసారి ఈ కుండీ నుంచే మొత్తం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను మొక్కని. ఈ మొక్క పెట్టి దీంట్లో దాదాపు కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ఆల్రెడీ ఒక మొక్క ఇందులో చనిపోయింది అని అప్పుడు చెప్పాను కదా, అందుకే ఈ పాట్ నుంచి దీన్ని చేంజ్ చేయాలి. అంటే 4-5 ఇయర్స్ ఒకే పాట్లో ఉండడం కూడా మంచిది కాదు. వర్షాకాలం అప్పుడు మనకు మొక్కకి ఏం కాదు కాబట్టి అప్పుడు చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈసారి వర్షాలు పడినప్పుడు ఈ మొక్కనైతే నేను అసలు ఒక ప్లాన్ కూడా ఉంది నాకు. మొక్కలన్నిటికి కూడా పెద్ద పెద్ద డ్రమ్స్ ఉంటాయి కదా, అవి ఈ సమ్మర్లో కలెక్ట్ చేసి ఈ మల్లె మొక్కలు ఇలాంటి వాటిని కూడా వాటిలలో పెట్టేస్తాను. చాలా అంట్లు ఉన్నాయి, ఆ అంట్లు కూడా పెట్టేస్తాను. పందిరి మల్లె కూడా కింద ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి పైన దానికి పందిరి వేయాలనుకుంటున్నాను. అలా కూడా చేస్తాను. మల్లె మొక్కలకి ఓన్లీ పువ్వులు పూసేప్పుడు మనకు కంగారు పడద్దు. ముందు నుంచి కూడా వాటికి చాలా చేసుకున్నాం అనుకో, మనకు సీజన్ కల్లా చాలా పువ్వులు అయితే వస్తాయి. ఇది ఇంకొక మల్లె చెట్టు, అది కూడా చెప్పాను కదా, ఇది గుండు మల్లె అంటారు. ఇది చూడండి మొగ్గలు ఎంత చక్కగా వచ్చినాయో. ఇది మొన్నటి వీడియో, దీనికి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మొగ్గలు కూడా చాలా వరకు దగ్గర పడినాయి. నేను చూపిస్తాను మొక్క అయితే ఇప్పుడు ఎలా ఉందనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా వరకు అయిపోయినాయి. దీన్ని కూడా చాలా కోసేసాం కూడా, ఎప్పటి నుంచో పూస్తుంది, అది ఉగాది అవతల నుంచి పూస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, తప్పకుండా ఈ ఫర్టిలైజర్ అయితే రెడీ చేసి మీ మొక్కలకి ఇవ్వండి. ఏ రకం మల్లె చెట్టుకైనా ఇలాంటి పోషకాలు ఇచ్చారనుకో, సీజన్ అంతా కూడా మనకు పువ్వులు అయితే విరగపూస్తాయి. సీజన్ అంతా పూయాలి అంటే వాటికి తప్పనిసరి ఆకు తీయటం, పోషకాలు ఇవ్వటం, ఎప్పటికప్పుడు మొక్కనైతే కేర్ చేస్తూ ఉండాలి. ఒక్కసారి పూసాక సెకండ్ టైం పూయాలంటే చాలా మనకు వాటికి బలమైన పోషకాలు ఇవ్వాలి. ఎందుకంటే చాలా ఫస్ట్ పూసిన పువ్వులకి చాలా బలం వెళ్ళిపోతుంది. సెకండ్ టైం వాటి కోసం చాలా చేయండి. మీ ఇంట్లో ఏ ఫ్రూట్ అయినా సరే పండుగంతా అందులో 1-2 టేబుల్ స్పూన్ల బెల్లం కలిపేసి ఒక రోజంతా కలిపేసి పక్కన పెట్టి ఇట్లా వాటర్లో డైల్యూట్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి. నిజంగా చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏ ఫ్రూట్ అయినా వేస్ట్గా పడేయకుండా మొక్కలకి యూజ్ అవుతుంది. మీకు బాల్కనీలో ఉండే మొక్కలైనా సరే, ఇది ఓన్లీ మల్లె చెట్టుకనే కాదు, గులాబీ కానీ, కనకాంబరం కానీ, లేదంటే వేరే ఎలాంటి మొక్కలకి, ఏ పూల మొక్కలకైనా, సన్నజాజి కానీ, విరజాజి కానీ, ఏ మల్లె చెట్టుకు కానీ, మీకు మామూలుగా బాల్కనీలో ఉండే మొక్కలు కూడా ఇలా చేసి ఇచ్చారనుకో అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది. మన గార్డెన్లో పూలతో పాటు కూరగాయలు కూడా చాలా ఉంటాయి. మొన్న రీసెంట్గా కూడా చూపించాను కదా, టమాటాలు కూడా ఎంత చక్కగా వచ్చినాయి అనేది. ఇంకా ముందు మొన్న పెన్సిల్ దొండ తెచ్చుకున్నాను కూడా, అది కూడా విపరీతమైన క్రాఫ్ అయితే ఉంది. దాన్ని కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చాలా కాయలు అయితే వస్తున్నాయి. ఇంకా ఇలా ఇచ్చేసుకున్న తర్వాత నేను కొన్ని ఆకులు కూడా తీసాను ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఇంకా పువ్వులు చాలా వరకు అయిపోయినాయి కదా, ఇంకా ఆకులు కూడా తీస్తున్నాను. కొన్ని మొగ్గలు ఉన్నాయి, ఆ మొగ్గల దగ్గర వదిలేసాను. మిగతావన్నీ కొన్ని తీసాను, ఇంకా కొన్ని తీయాలి. ఒకే రోజుగా అన్నీ కాకుండా కొన్ని మొగ్గలు ఉన్నాయి కదా, మళ్ళీ అనుకోకుండా అవి కూడా లాగేస్తానని చెప్పేసి కొన్ని తీసి కొన్ని వదిలేసాను. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు అయిపోతే మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మీకు మొక్కలపైన కొంతమంది అడిగారు, ఆవపిండి మొక్కలకు వేడి కదా, అది ఎలా ఇస్తా అంటే మొక్కలు చనిపోతాయి. అలాంటిది ఏమి ఉండదు, చనిపోవండి. వేడి వాటర్లో ఆవపిండిని నానబెట్టి మొక్కలకి ఇచ్చారంటే అది మొక్కలకి ఎటువంటి వేడి కాదు. ఆవపిండి చాలా మంచిది మొక్కలకి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి, రిప్లై కూడా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.